ప్రజల అధికారుల సహాయ సహకారంతో డివిజన్లో అన్ని రకముల అభివృద్ధి పనులు చేసినట్లు గ్రేటర్ వరంగల్ 28వ డివిజన్ కార్పొరేటర్ గందె కల్పన నవీన్ దంపతులు అన్నారు. కార్పొరేటర్ పదవీకాలం ముగుస్తున్న నేపథ్య కాలంలో వరంగల్ హంటర్ రోడ్లో గల శ్రీ కన్వెన్షన్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గందె కల్పన నవీన్ దంపతులు మాట్లాడుతూ 2021వ సంవత్సరంలో కార్పొరేటర్గా మొదటిసారిగా గెలిచిన అప్పటి నుండి ఇప్పటి వరకు డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని విధములుగా సహాయ సహకారం అందించినట్లు తెలియజేశారు. 5 సంవత్సరాల సమయంలో డివిజన్లో మొత్తం 24 కోట్ల రూపాయలు మంజూరు కాగా 6 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నట్లు వారు తెలియజేశారు. డివిజన్లోని ప్రతి గల్లీలోనూ రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు సౌకర్యములు, మెరుగైన పారిశుధ్య పనులు అందించినట్లు చెప్పారు. నగర మేయర్, కమిషనర్, అడిషనల్ కమిషనర్, డిఈలు, ఏఈలు, ఇతర సిబ్బందులు అందరూ సహకరించినట్లు తెలియజేశారు. 5 సంవత్సరాల కాల పరిమితిలో 95% పనులు జరిగినట్లు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మాజీ మంత్రి కేటీఆర్, ప్రస్తుత మంత్రి కొండ సురేఖ సహాయ సహకారంతో డివిజన్ను అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. 2023లో హంటర్ రోడ్లో వరదలు వచ్చిన సమయంలో 15 లక్షల వరకు ఖర్చు పెట్టి జేసీబీ ట్రాక్టర్ల సహాయంతో నీరు నిలవకుండా చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా వరద బాధితులకు సుమారు 1000 మందికి నిత్య అవసర సరుకులు అందించినట్లు తెలిపారు. 2.5 లక్షలతో రోడ్లు, ప్యాచ్లు వేసినట్లు పనులు చేసినట్లు చెప్పారు. మున్సిపల్ కమిషనర్, ఎంహెచ్ఓ, ఇతర సిబ్బంది ఎంతో సహకరించినట్లు చెప్పారు. పారిశుధ్య కార్మికులకు పాదాభివందనములు అన్నారు. నిరంతరం ప్రజాసేవలో పరమావధిగా ముందుకు సాగుతున్నట్లు వారు తెలియజేశారు. మా డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క ఓటర్లకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే 5 ఏళ్ల సర్వీస్లో మేము ముందే చెప్పాము, అధికారం కోసం కాదు అభివృద్ధి కోసమే అని. అలానే ఆ మాట ఇచ్చినట్టుగా చాలా ఎన్నో ఏర్పాట్లు, అభివృద్ధులు చాలా చేశాము. 20 ఎన్నేళ్ళ నుంచి లేని కూడా ఒక కచ్చుల గల్లీలో కానీ ఒక వాటర్ నీళ్ళ ట్యాంక్ బొందలాగా చేసి ఒక 30 ఫ్యామిలీస్కి మేము ఏర్పాటు చేసాము. తర్వాత ఎన్టీఆర్ కాలనీలో ఫస్ట్, అలాగే ప్రత్యేకంగా అధికారులు ఏఈడిఈ, ఈవెన్ మెయిన్గా ముఖ్యంగా లైటింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఇంకా మున్సిపాలిటీ సిబ్బందికి కూడా కానీ, పారిశుద్ధ కార్మికులకు కూడా నేను ప్రత్యేక వారికి మాత్రం ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే 5 ఇయర్స్లో పంచభూతాలు అన్నట్టుగా లైటింగ్, తర్వాత డ్రైనేజ్, రోడ్ రిపేర్ కానీ, రోడ్డు అంటే కన్స్ట్రక్షన్స్ అభివృద్ధి చేయడం, ఇలాంటివి 5 ఎక్కడ కూడా ఏ లోటు లేకుండా మేము ఎప్పుడు కాల్ చేసినా కానీ మాకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క డిఫరెంట్ రిలవెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరికీ కూడా మరి నేను ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మొన్న కూడా నీళ్ళు వచ్చాయి. ఆ నీళ్ళు వస్తే కూడా కమిషనర్ గారి ద్వారా మేము మా సొంత పైసలతోటి నిత్యావసర సరుకులు తీసుకొని సుమారు 1000 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. మేము ఇవ్వడం కాకుండా లయన్స్ క్లబ్ నుంచి కానీ నాకు తెలిసిన మిత్రుల ద్వారా కూడా ఇప్పించడం జరిగింది. ఇక చిన్న చదువుకున్న వాళ్ళకు, స్పోర్ట్స్కు పోయే వాళ్లకు చాలామందికి కూడా మేము సహాయ సహకారాలు అందించడం జరిగింది. మేము ఇవన్నీ చేస్తున్నాం అంటే కూడా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు భవిష్యత్తులో చేసుకోవాలన్నా, ఉంచుకోవాలన్నా ఇవన్నీ ఉంటా కానీ ఏదైనా మీడియా ద్వారానే సాధ్యం ఇది. ఇట్లాగే మాకు అధికారులు ఎంహెచ్ఓ గారు కానీ, కమిషనర్ కానీ, అసిస్టెంట్ కమిషనర్ గారు కానీ, మున్సిపల్ సిబ్బందిలో వీళ్ళందరూ ప్రతి ఒక్కరూ మాకు వారి సహాయ సహకారాలు అందించారు. మేము ముఖ్యంగా లైట్లు కానీ, డ్రైనేజీ కానీ, వాటర్ కానీ, చెత్త కానీ ఏది కూడా మాకు పారిశుద్ధ కార్మికులకు వాళ్ళకు పాదాభివందనం చేసుకుంటూ తెలియజేస్తూ ఉన్నాను.